ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరర్, ఉమ్, ఐఎమ్ సప్లయింగ్ సమ్ పైప్స్ అనుకోండి, ప్లాస్టిక్ పైప్స్. ఉమ్, ఇప్పుడు ఒక హోల్సేలర్ నా దగ్గర తీసుకున్నాడు. ఉమ్, యాజ్ పర్ ది ఇన్వాయిస్ టర్మ్స్ ప్రకారం అతను ఐటమ్ తీసుకున్నప్పుడు 20% పే చేస్తాడు. ఐటమ్ తీసుకున్న 40 days లో నాకు రిమైనింగ్ 80% పే చేయాలి. ఉమ్, ఇప్పుడు అతను పే చేయట్లేదు నాకు. ఉమ్, సో ఉమ్. దీన్ని నేను ఎంఎస్ఎంఈ దృష్టి తీసుకెళ్ళొచ్చా 100% మ్యానుఫ్యాక్చరర్ తీసుకెళ్ళచ్చు, గా? తీసుకెళ్ళచ్చు సార్. ఇప్పుడు తీసుకెళ్లిన పక్షంలో ఎంఎస్ఎంఈ మాట అతను ఎందుకు వింటాడు? అతను వినాల్సిన అవసరం ఏంటండి? సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇది దిస్ ఈజ్ ఏ జ్యుడిషియల్ అథారిటీ. ఓకే, ఎంఎస్ఎంఈ కౌన్సిల్ అనేది కైండ్ ఆఫ్ జ్యుడిషియల్ అథారిటీ. ఓకే. ఇప్పుడు ఎంఎస్ఎంఈ గనక ఒక ఆర్డర్ పాస్ చేసిందంటే దే హ్యావ్ టు ఒబే దట్. వాళ్ళు అది యాక్సెప్ట్ చేయాల్సిందే. కోర్ట్ ఆర్డర్ ఇది లైక్ ఏ కోర్ట్ ఆర్డర్ అనుకోండి. ఇంకా ఓకే. ఇప్పుడు కోర్ట్ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా, ఇన్ ద సేమ్ వే ఇది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో దే హ్యావ్ టు ఫాలో ఇట్. దిస్ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆర్ సంథింగ్ అదర్ దెన్ లైక్ దట్. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి కోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది.